అల్లు అరవింద్ చిరంజీవి మధ్య ఇప్పటికీ మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. అందులో ఎట్లాంటి సంబంధం లేదు. కానీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్యాప్ ఒకప్పుడు చిన్నదిగా ఉండేది, ఇప్పుడు పెరిగి పెద్దదే ఎక్కడికో వెళ్లిపోయింది. రామ్ చరణ్ గత ఏడాది అల్లు అర్జున్కి బర్త్డే నాడు ఇన్స్టాగ్రామ్లో చాలా గొప్పగా శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ట్విట్టర్లో మాత్రం కేవలం హ్యాపీ బర్త్డే అంటూ సాధారణంగా విష్ చేశారు. అదేవిధంగా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అల్లు అర్జున్ని ట్యాగ్ చేసి రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్తే కేవలం థ్యాంక్స్ అని చెప్తూ సాధారణంగా రిప్లై ఇచ్చారు. ఇలా మొక్కుబడి శుభాకాంక్షలు రిప్లైలు ఇచ్చినప్పుడే అర్థమైపోయింది అందరికీ వీళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదు అనేది. ఇక ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్తే అదే రోజున అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి కోసం వెళ్లారు. అప్పటి నుంచి ఫ్యాన్స్ కి కూడా స్పష్టమైపోయింది ఏం జరుగుతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. చిరంజీవి, నాగబాబు వంటి వారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కృతజ్ఞతగా వాళ్ళిద్దరింటికి వెళ్లాడు. చిరంజీవి, రామ్ చరణ్ ఒకే ఇంట్లో ఉంటారు. కానీ అల్లు అర్జున్ ని కలవడానికి రామ్ చరణ్ ఇష్టపడలేదు. అదే రోజు రాత్రి రామ్ చరణ్ బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలేకి వెళ్లాడు. అది ఫ్యాన్స్ కి మరో సంకేతం లాగా వెళ్ళింది. ఇదంతా పక్కన పెట్టాడు రామ్ చరణ్ బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరూ శుభాకాంక్షలు తెలిపారు. కానీ అల్లు అర్జున్ వైపు నుండి మాత్రం ఎలాంటి విషెస్ రాలేదు. ట్విట్టర్లో కాకపోయినా కనీసం ఇన్స్టా స్టోరీస్లో కూడా పెడతాడు అనుకుంటే అది కూడా చేయలేదు. అల్లు అర్జున్ ఇప్పుడే కాదు, గతంలో కూడా రామ్ చరణ్ బర్త్డేకి విష్ చేసేవారు కాదు. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం విష్ చేసేవారు. ఇన్స్టాగ్రామ్లో రామ్ చరణ్ని ఫాలో అయ్యేవాడు కాదు. కానీ రామ్ చరణ్ని మాత్రం అప్పట్లో ఫాలో అయ్యేవాడు. అయితే అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసినప్పటి నుండి అతని ఇన్స్టాలో అన్ఫాలో అయ్యారు రామ్ చరణ్. ఇలా వీళ్ళ మధ్య వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రోజు రోజుకి గ్యాప్ పెరుగుతూ పోతుందని స్పష్టంగా అయితే అర్థమవుతుంది.